హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఇంట్రో అయితే ఇంత స్పీడ్గా ఇంత యాక్టివ్గా ఇస్తున్నాను, కానీ ఆ డే మాత్రం స్టార్ట్ అవడం చాలా లేజీగా స్టార్ట్ అయింది. అంటే లేజీగా అంటే కొంచెం ఇరిటేటింగ్గా ఎందుకో తెలియదు, అలా స్టార్ట్ అయిందన్నమాట. బట్ ఎలా స్టార్ట్ అయినా ఎండ్ ఆఫ్ ది డే పని అంతా చేసుకోవాల్సిందే, పిల్లల్ని చూసుకోవాల్సిందే, అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాల్సిందే కదా. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, సమ్మర్ హాలిడేస్లో నా డే రొటీన్ మా పిల్లలతో ఎలా ఉంటుందో నాకు తెలుసు, బట్ మీకు కూడా చూపించాలనిపించింది, అందుకని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే లేవగానే బ్రష్ అయితే చేసుకొని టీ అయితే పెట్టుకొని తాగా. అండ్ మా వాడు నాతో పాటే లేచిండనమాట. ఇంకా వానికి కూడా కొంచెం బ్రష్ చేపించి స్నాక్స్ ఇచ్చిన, ఎందుకంటే ఇద్దరికి కలిపి ఒకేసారి మిల్క్ ఇస్తా, అందుకని చెప్పేసి వాడికి ఏమి ఇవ్వలేదు, పాలు మా పాపతో పాటే ఇస్తానన్నమాట. ఇంకా ఆమె కూడా లేచింది, కాకపోతే ఇద్దరు లేవగానే టీవీ మీద పడతారు, అందుకని ఇంకా వాళ్ళకి టీవీ పెట్టా. మా పాపకు కూడా చెప్పి వెళ్ళి బ్రష్ చేసుకొనిరా, పాలు ఇస్తా ఇద్దరు కలిపి అని చెప్పేసి ఆమె సరే మమ్మీ అంది. ఇంకోసో ఇల్లు అయితే చూసారు కదా, చిన్నర వందరు ఉంటుంది అన్నమాట. నేను డైలీ గిన్నె సర్దుకుంటూనే ఉంటా, కానీ సాయంత్రం వరకు మొత్తం చిందర వందర చేస్తూ ఉంటారు, మళ్ళీ మార్నింగ్ సర్దుకోవడం ఇదే పని అవుతుంది అన్నమాట నాకు. సో ఫస్ట్ అయితే నేను నైటే తోమపెట్టుకున్న గిన్నెలు ఉంటాయిగా, అవి అయితే సర్దుకున్నాను మంచిగా నీట్గా, ఎక్కడక్కడ సెట్ చేసేసుకున్నాను. డైలీ ఇట్లనే సర్దుకుంటాను నేనైతే. ఇవన్నీ క్లీన్గా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా పైన వంట బండ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటాను అన్నమాట. అవన్నీ తీసేసి స్పూన్స్ అవన్నీ అందులో పెట్టేసి మొత్తము ఒక్కొక్కటిగా తూడ్చుకుంటూ ఉంటాను, ఎక్కడక్కడ పెట్టేసుకొని. నైట్ అయితే దోశ బ్యాటర్ మిక్సీ పట్టిన, ఇంకా అందుకని చెప్పి మిక్సీ అట్లనే వదిలేస్తే దాన్ని కూడా పెట్టేసుకొని అట్లా క్లాత్ కప్పుకుంటా, మీకు కనిపిస్తుంది కదా పింక్ కలర్ది, ఎందుకంటే మొత్తం బయటికి గలీజ్గా కనిపిస్తాయి అని చెప్పేసి. ఇంకా పైననేమో చిన్న చిన్న ఆర్నమెంట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా చిందరవందర చేస్తారు, స్టూల్ వేసుకొని మరీ చిందరవందర చేస్తారు అన్నమాట వాళ్ళు. అందుకని నేను ఇంకా మార్నింగే సర్దుకుంటే ఈవినింగ్ వరకు మళ్ళీ ఆగమాగం అయిపోతుంది. ఇక అలా అయితే సర్దేసుకున్నాను అన్నమాట. నా ఫోటో చూపించాను కదా, అది మా పిల్లలు పుట్టక ముందు అన్నమాట ఫోటో, ఎక్కడ మా ఊర్లో తీసుకున్నాను పాస్పోర్ట్, ఎంత బాగుందో చూడడానికి, అందుకే మీకు కూడా చూపించాను. ఇంకా వాటర్ క్యాన్ అయితే తీసుకొచ్చింది మా హస్బెండ్, బిందెలో అయితే పోయలేక అవి కూడా నేనే పోసేసుకున్నా, మొత్తం క్లీన్ చేసుకున్నా, వరుసగా ఒక్కొక్కటి అంతా సర్దుకుంటూ మొత్తం తూడ్చేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెల విషయానికి వస్తే అవన్నీ మార్నింగ్వి, నైట్వి ఏమి ఉండవు. మార్నింగ్ టీ పెట్టుకున్నా అని చెప్పిన కదా, ఆ టీ గిన్నెలు నైట్ తిన్నవి 2-3 ప్లేట్లు ఉన్నాయి అంతే, అంతకుమించి ఏమి ఉండవు. తిన్న తర్వాత తోమను, తినడానికి ముందే తోమేసి పెట్టేసుకుంటాను అన్నమాట నేను. ఇంకా చిందరవందరంతా క్లీన్ చేసుకున్నా. చూసారుగా దోశ బ్యాటర్. ఇప్పుడు ఇంకా టిఫిన్ ఈరోజు దోశలే అన్నమాట. ఫస్ట్ అయితే గ్యాస్ మీద కొన్ని వాటర్ చల్లుకొని క్లీన్ చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ గిన్నెలు వంట ఇదంతా అయిపోయాక మళ్ళీ కడిగేసుకుంటా ఒక రౌండ్. జస్ట్ అట్లా వాటర్ చల్లుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా పిల్లలకైతే చెప్పాక మా మిల్క్ ఇవ్వలేదని చెప్పేసి, నేను టీ తాగాను కానీ వాళ్ళకి పాలు ఇవ్వలేదు, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా పాలు కాగబెడుతున్నా. ఈలోపు మా పాప బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిందని చెప్పిన కదా, ఆమె చేసేసుకుంటుంది. ఇలా అయితే క్లీన్ చేసుకున్నా, అక్కడ వరకు డైలీ ఇంతే చేసుకుంటా నేను. ఈలోపు పాలు కూడా కాగిపోయినాయి అన్నమాట. ఇంకా మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు గాయస్, అంటే పాలు కానీ టీ కానీ పొంగుతున్నప్పుడు అందులో స్పూన్ కానీ ఏదైనా గరిటె కానీ వేసుకుంటే పొంగకుండా అలాగే మరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకైతే ఇది బాగానే యూజ్ అయింది టిప్, కొంతమందికి యూజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను అన్నమాట. అలా అది మాత్రం ఆ టిప్ మాత్రం మస్తు యూజ్ఫుల్ అన్నమాట. ఇంకా ఆ పాలలో అట్లా గట్టేసిన తర్వాత టీవీ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నా మొత్తము. మిషన్ చూసారు కదా, ఊరు వెళ్తున్నా అని చెప్పేసి నేను ఆ మిషన్ పైన ఉన్న గడ్డ తీసుకొచ్చి మిషన్ గడ్డ అక్కడ పెడితే మా వాళ్ళు నేను లేని టైంలో మొత్తం దాన్ని అంతా తీసేశారు, అది అటు ఇటు కాకుండా అయిపోయింది. మిషన్ కొన్నాను కానీ నేను దాన్ని యూజ్ చేసింది లేదు, కుట్టింది లేదు, ఏదీ లేదు. ఇంకా అక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత బెడ్ పైన కొన్ని బట్టలు ఉంటే అవి పెడదామని అనుకుంటే మా వాడు గ్లాస్లో కనిపిస్తుంది కదా మీకు, బెడ్ పైన గ్లాస్లో వాటర్ దాని మీద పోసిండనమాట. ఇంకా రింగ్ లైట్ వచ్చేసి నా స్టాండ్ అయితే ఇరిగిపోయింది, సెట్ చేసుకోవాలని చెప్పేసి దాన్ని అయితే పైన వేస్తున్నా, కింద ఉంటే అది కూడా విరగొడతారు మా పిల్లలు అని చెప్పి. ఈ వీడియో తీసి కూడా చాలా డేస్ అవుతుంది, అది కూడా సెట్ చేసుకున్నా, రింగ్ లైట్ కూడా చూపిస్తాను మళ్ళీ ఇంకేదన్నా వీడియోలో చూపిస్తాను మీకు. దాన్ని మొత్తం ప్లాస్టర్ చుట్టేసుకున్నా నేను. ఈలోపు మా పాప కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మా పాపకు కూడా జుట్టు వేసేసాను ముందు అయితే, ఎందుకంటే మార్నింగ్ చిందర వందర ఉంటుంది హెయిర్, మళ్ళీ ఆడుకుంటూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి బ్రష్ చేయగానే జుట్టు అయితే వేసేస్తా. జుట్టు వేసేసి తాగడానికి ఇద్దరికి కలిపి మిల్క్ అయితే ఇచ్చేసిన. అండ్ అక్కడ బెడ్షీట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద అయితే ఒక టవల్ కప్పుకుంటా, ఎప్పుడు అంతే ఒక టవల్ అయితే కప్పేసుకుంటా, నీట్గా కనిపిస్తుంది అని. ఉన్నదే చిన్న రూమ్ కాబట్టి అన్నీ ఎక్కడక్కడ వదిలేస్తే మొత్తం చిందర వందరు ఉంటాయి, ఇంకా అందుకని చెప్పేసి అలా కప్పుకుంటా. ఇంకా మా వాడైతే మా పాపకి ఏమన్నా జుట్టేయడం అలాంటివి రెడీ చేస్తే వాడు కూడా ఉరుకొస్తారు ప్యాంపరింగ్ కోసం, మస్తు ప్యాంపరింగ్ చేయించుకుంటాడు, చూసారుగా మీరైతే వీడియోలో.
ఇంకిప్పుడైతే ఇద్దరిని కొంచెం అట్లా ఫ్రెష్ అప్ లాగా చేసిన తర్వాత ఇద్దరికి కలిపి మిల్క్ అయితే ఇచ్చేసినాననమాట. సగం సగం గ్లాసే ఇచ్చా. ఎందుకు అనంటే ఆ రోజు బూస్ట్ కలిపాను. హార్లిక్స్ లేకపోతే బూస్ట్ ప్యాకెట్ తీసుకొచ్చా. మా వాడు చాలా తక్కువ అందుకని చెప్పేసి కొన్నే పోసిచ్చా. కానీ తాగేసిండు ఆ రోజు ఏంటో తెలీదు. మా పాపకైతే చెప్పానన్నమాట, ఇల్లు ఉడుస్తా బొమ్మలన్నీ సంచిలో సెట్ చేసుకున్నాను అంటే మిల్క్ తాగుతూనే ఆ బొమ్మలన్నీ ఒక దగ్గర సర్దేసుకుంటుందన్నమాట. నేనైతే ఇంక ఇల్లంతా సర్దుకుంటూ ఊడ్చుకున్నాను నీట్‌గా. మొత్తం నీట్‌గా ఊడ్చేసుకున్న తర్వాత మాఫ్ కూడా పెట్టేశాను. ఈలోపు మా పాప పాలు తాగేసి పాపం ఆమె బొమ్మలన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకుంటది. ఆమె మూడండి, చెప్పిన మాట ఒక్కొక్కసారి వింటది, ఒక్కొక్కసారి వినదు. నేను చెయ్యను నువ్వే చేసుకో అంటది. ఇంకా టీవీ మైకంలో పడిందంటే అస్సలు వినదన్నమాట. లేకపోతే చిన్న చిన్న పనులు ఆమె ఆమె ఏజ్‌కి ఆమె చేయాల్సిన క్యూట్ క్యూట్ పనులైతే చేసుకుంటదన్నమాట. అయినా ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నానా, ఒక 10 మినిట్స్ కూడా ఉండదండి. నేను 1 ½ అవర్, 2 అవర్స్ కష్టపడి పని చేస్తాను. కానీ దాన్ని ఒక 10 నిమిషాలు కూడా నీట్‌గా ఉంచరు. మొత్తం గలీజ్ చేస్తారన్నమాట ఇద్దరు. వాళ్ళకి కూడా తెలీదు కదా! ఎక్కడున్న వస్తువులు అక్కడ పెట్టడం వాళ్ళకి కూడా అలవాటు లేదు. మొత్తం గుంజేస్తారు వాళ్ళు దాంతో దీంతో ఆడుకోవడం కోసం. చూసారుగా మా వాడు ఒకెళ్ళి నేను చేసుకుంటూ వస్తూనే ఏదో టేప్ మొత్తం బయటికి లాగేశాడన్నమాట. దాన్ని సర్దడమే సరిపోయింది నాకు. ఇంకా మాఫ్ అయితే పెట్టేసినా అని చెప్పిన కదా! ఇల్లైతే నీట్‌గా తూడ్చేసుకున్నాను. అండ్ ఇంకొకటండి, వీడియోలో మన ఛానల్‌ని అయితే ఎవరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్స్ చెప్తున్నా నేనైతే. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కొంచెం నాకు సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్‌లో. ఎందుకంటే నాకు ఏం వీడియోలు తీయాలి, ఏం పెట్టాలనేది అర్థం అవ్వట్లేదు. చేయాలన్న థాట్ ఉంది. బట్ ఏం చేస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది అన్నది మాత్రం అర్థం కావట్లేదనమాట. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. బట్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అన్నదైతే ఉంది మైండ్‌లో. ఇండిపెండెంట్‌గా ఏదో ఒకటి మనకి ఉండాలి అని చెప్పేసి అదైతే మైండ్‌లో ఉంది. చాలామంది అనుకుంటారు ఏం పనుంది, పని లేదు, పాట లేదు, వీడియోస్ తీసుకుంటుందని. వాళ్ళకేం తెలుసు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేసుకోవడం అంత ఈజీ కాదు. చాలా టఫ్. చాలామంది యూట్యూబర్స్‌కి తెలుసు ఆ విషయం గూడా. ఏమంటారు, నరం లేని నాలుక 100 రకాలుగా మాట్లాడుతదని. ఇంకా అట్లా అన్నమాట. కొంతమంది మాటలు అలాగే ఉంటాయి. వాళ్ళకేం తెలుసు పని లేక చేస్తుంది, ఏడ పొద్దుపోక చేస్తుంది అనుకుంటారు గానీ, యూజ్‌ఫుల్ ఉంటాయనే కదా చేసేది. అంత ఈజీ కాదు కదా ఏదైనా. సో, నేనైతే అది చెప్పాలనుకుంటున్నా. నాకైతే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. సో, మాఫ్ స్టిక్ పెట్టేసిన తర్వాత చూసారుగా ఇల్లైతే ఎలా ఉందో నేను చూపిచ్చాను కదా! ఇంకా బట్టలైతే వెనకాల నానబెట్టేసుకొని ట్యాప్ అయితే ఇప్పుకున్నా. బకెట్‌లో వాటర్ అయితే పట్టుకుంటున్నా. ఇద్దరికీ స్నానం చేపిద్దామని చెప్పేసి. ఇంక ఇద్దరికైతే మంచిగా స్నానం చేపించి ఫ్రెష్ అయితే చేసేసిన, రెడీ చేసేసి ఒక దగ్గర అయితే కూర్చోబెట్టేస్తా వాళ్ళని. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకుండా, నా జోలికి రాకుండా నన్ను ప్రశాంతంగా పని చేసుకునేలాగా ముందైతే వాళ్ళని ఫ్రెష్ అప్ చేసేస్తా. అండ్ నిన్న ఆరేసిన బట్టలు కూడా ఉంటే అవి కూడా తీసేసి బెడ్ మీద అయితే వేసిన. తర్వాత మడత పెడదామని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని స్నానానికి అయితే తీసుకెళ్ళిపోయినా. అట్లా అన్నమాట. ఇంకే డైలీ ఇట్లానే కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటది. ఒక్కొక్కసారేమో తొందరగా అయిపోతదండి. ఎట్లా అంటే ఒక హాఫ్ అన్ అవర్‌లోనే పని ఫినిష్ అయిపోయినట్టు అనిపిస్తది. ఒక రోజైతే ఫుల్ డే పడతదన్నమాట. అదేంటో అర్థం గాదు. ఇంకా మా పాపనైతే జుట్టేస్తున్నా. మళ్ళీ కొంచెం చిందరవందర అయిందని చెప్పేసి మళ్ళీ ఆమెకి జుట్టయితే వేస్తున్నా. ఆమెనైతే రెడీ చేసేస్తా ఫస్టు. ఎందుకంటే ఆమె కుదురుగా రెడీ అవుతది. మా వాడు అలా కాదనమాట. అటు ఇటు పరిగెడుతా ఉంటాడు. ఇంకా ఆమెకైతే ఒక క్రీమ్ పెడుతున్నా. అదేంటి అనంటే మా పాపకి ఫేస్ మీద మొత్తం వేడి కురుపుల్లాగా అయిపోయాయన్నమాట. అంతకుముందు సమ్మర్ స్టార్టింగ్‌లో అయ్యి తగ్గిపోయాయి. అలాగే తగ్గుతాయి అనుకున్నా, బట్ తగ్గలేదు. అది కూడా డాక్టర్ సజెస్ట్ చేసిన క్రీమే అన్నమాట. బట్ ఇంకా తగ్గకపోతే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ మళ్ళీ హాస్పిటల్‌కైతే బయలుదేరినన్నమాట. చూసారుగా కన్ను పైన ఎంత పెద్దగా అయిందో. అది చూసే భయమేసింది. అందుకని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది ఆమెని ఆ రోజైతే. ఇంకా బొట్టు కూడా పెట్టా. బట్ పౌడర్ కూడా ఏం వేయలేదు. జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేస్తుంటేనే చాలా ఏడుస్తుంది. ఇంకా అందుకే ఆమెని ఫేస్ టచ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా అన్నమాట. ఇంకా మా వాడు కూడా, మా పాప బొట్టు పెడితే ఆమెకు కూడా, వాడికి కూడా బొట్టు పెట్టాలి. జుట్టు దువ్వితే జుట్టు దువ్వాలి. ఎందుకు అనంటే మనం నార్మల్‌గా దువ్వితే ఊరుకోడు. ఇలా చీక్స్ పట్టుకొని, చెంపలు పట్టుకొని దువ్వాలి. వచ్చి కెమెరాకి చూపి, వెళ్ళి కెమెరాకి చూపి అంటే వచ్చి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ వేసేసాను నేను. సో, నైటే దోస బ్యాటర్ అయితే పట్టి పెట్టుకున్నాను కదా! చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇంకా అందులో అయితే కొంచెం సాల్ట్ వాటర్ వేసి కలుపుకున్నాను. ఆ ప్యాన్ పెట్టాను ఏందని చూస్తున్నారా? మా దోస పెంక అస్సలు బాలేదు. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి అందులో వేసానన్నమాట. మా వాడికైతే దోస మీద ఏమెయ్యొద్దు. ఉత్తి ప్లెయిన్ దోసనే ఇవ్వాలి. అలా అయితేనే తింటాడు. లేకపోతే తినడు. మా పాప చట్నీతో తింటది బాగా. బట్ ఇంకా ఆమె ఫేస్ పైన కురుపులు చూసారు కదా! అందుకని చెప్పేసి నేను ఇంకా ఆమెకైతే చట్నీ వేయలేదు.
ఇంకా మా పాపకైతే లైట్‌గా హనీ వేసి ఇచ్చాను. అలా 2 దోసలైతే తిన్నదామె. నార్మల్‌గా ఎప్పుడు ఒకటే తింటది. ఇంక ఈరోజు హనీ ఎయడం వల్ల 2 దోసలు తినేసిందన్నమాట. ఇంకా ఆమెకిచ్చేసిన తర్వాత నేను గూడా ఒక 2 దోసలైతే వేసుకున్నాను. వేసుకొని ఇంకా చట్నీ నేను ఒక్కదాన్ని అయిపోయినా కాబట్టి నాకు చట్నీ నార్మల్‌గా అయినా నేను చట్నీ ఎక్కువ ప్రిఫర్ చేయను. ఏదైనా కర్రీ ఉన్నా, పప్పు ఉన్నా, లేకపోతే మామిడికాయ పచ్చడి ఏదున్నా నేను తినేస్తా అన్నమాట. సో, ఆ రోజు గూడా నేను మామిడికాయ పచ్చడి వేసుకొని తినేసాను. అది గూడా కొత్త మామిడికాయ పచ్చడ. రీసెంట్‌గా పెట్టినాం. ఇంకా పచ్చడి వేసుకొని అయితే తినేసినాం ఇద్దరం. ఆమెకి మ్యాంగో పచ్చడి అంటే చాలా ఇష్టం. ఏడ చూస్తదా అని ఆమె బ్యాక్ సైడ్ కూర్చొని తిన్నానన్నమాట. ఎందుకంటే మళ్ళీ చూస్తే అడుగుతుంది. అప్పటికి చూసింది పాపం, అయినా నేను ఇవ్వలేదు. మ్యాంగోస్ కూడా ఆమె ఫేవరెట్ ఫ్రూట్ అంటే మ్యాంగోసే. చాలా పాపం అనిపించింది నాకైతే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ ఇంకెక్కువ అయిపోతే ఫేస్ మీద ఉన్నాయని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత కొంచెం సేపు వేరే పని ఉంటే వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో గిన్నెలు అయితే మొత్తం తోమేసుకున్నాను. అవి మార్నింగ్ టిఫిన్వి పాలవి మాత్రమే. నైటే తోమేస్తా చెప్పిన కదా. అప్పటికే ఎన్ని గిన్నెలు అయినాయి చూడండి. నాకైతే అవి తోమడానికే యాస్ట్ వస్తుంది. 3 పూటలు సింక్ నిండా గిన్నెలు ఉంటాయి. వాళ్ళకి తినడానికి అదొకటి ఇదొకటి చేయడం వల్ల చాలా పడతాయి అన్నమాట. ఇంకేం చేస్తాం, వాళ్ళ కోసమే కదా ఏం చేసినా. ఇంకా గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సింక్ దగ్గర, గ్యాస్ బండ దగ్గర మొత్తం వాష్ చేసేసుకున్నాను నీట్‌గా. అలా కడిగేసుకొని గిన్నెలైతే ఒక పక్కకు పెట్టేసుకున్నా. చూసారు కదా, అన్ని గిన్నెలైతే తోమినా అన్నమాట. ఇంకా వెనకాల బట్టలు కూడా ఉతికేసిన. చాలా బట్టలు అంటే ఎక్కువ ఏమి ఉండవు. డైలీ పిండేస్తా. ఇన్ కేస్ ఏదన్నా ఒకరోజు బద్ధకం చేసిందనుకో బట్టలు చాలా అవుతాయి కదా, అప్పుడు మాత్రం నేను మిషన్లో వేసేస్తా, వాషింగ్ మిషన్లో వేసేస్తా. ఎందుకంటే అన్ని ఉతకాలంటే మన వాళ్ళు అస్సలు కాదన్నమాట. ఇంకా 3 బకెట్లలో వాటర్ పెట్టుకొని, ఒక బకెట్లో కంఫర్ట్ వేసుకొని 2 బకెట్లలో జాడిస్తూ వేస్తాను. అంత మురికేం ఉండవు వాళ్ళ బట్టలు. మట్టిలో ఏం ఆడరు కాబట్టి. నా బట్టలు ఎక్కువ మురుకుంటాయి నిజం చెప్పాలంటే. పని చేసుకుంటూ అక్కడ ఇక్కడ కూర్చుంటాను కాబట్టి నా బట్టలే మురుకుంటాయి, వాళ్ళు ఏమి ఉండవన్నమాట. ఇంకా అట్లా బట్టలు కూడా మొత్తం జాడిచ్చేసిన తర్వాత ఆరేసుకుందామని చెప్పేసి బకెట్లో అయితే వేసుకున్నాను. నేను ఆరేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు, మా వాడు గుంజడానికి రెడీగా ఉంటాడు, మా పాప క్లిప్పులు వేయడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. ఆమె అయితే క్లిప్పులన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇస్తుంది, పెట్టు మమ్మీ అని చెప్పేసి. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తుంది. ఆమెకి మూడు ఉంటేనే, లేకపోతే అసలు ఎంత చెప్పినా పని అయితే అసలు టచ్ కూడా చేయదన్నమాట. ఆ రకం ఆమె. ఇంకొక క్లిప్ ఇస్తూ ఉంటుంది నాకు. అన్ని బట్టలు కూడా ఆరేసుకున్నా, ఆమెవి మావి పిల్లలవన్నీ ఒక సైడ్ వేసేస్తా, నావన్నీ ఒక సైడ్ వేసేసుకుంటా. ఎండ్ బాగా కొట్టిన సైడ్ పిల్లలు వేస్తాయి, ఎందుకంటే మంచిగా నీట్గా ఆరుతాయి అని చెప్పేసి. ఇంకా బట్టలు కూడా మొత్తం ఆరేసుకున్న తర్వాత టైం చూస్తేనేమో అప్పటికే 10:30 అయిపోయింది. ఇంకా హాస్పిటల్కి లేట్ అవుతుంది అని చెప్పేసి ఆ బట్టలు మడత పెట్టకుండా టీవీ టేబుల్ ఉంది కదా, అక్కడైతే వేసేసాను అనమాట. అక్కడ వేసేసి వెళ్ళి స్నానం అయితే ఫ్రెష్ అయితే వచ్చేసిన. మంచిగా నీట్గా స్నానం చేసేసి ఇంకా రెడీ అయితే అయినా. చాలా సింపుల్గా రెడీ అవుతా. ఇంకా ఫేస్కి కూడా ఏం పెట్టను. ఇంకా అలా ఫ్రెష్ అయ్యి వచ్చినాక జుట్టు వేసేసుకొని ఒక స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళిపోవడమే. అసలుకైతే హెయిర్ వదిలేస్తాను, కానీ ఇంకా అట్లా జర్నీ చేసినప్పుడు ఆ జుట్టు అంతా చిందరవందర చిక్కులు అయిపోతుందని చెప్పేసి అక్కడ కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా. కింద కూడా పైన ఒక క్లిప్ పెట్టుకొని కింద ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నా నేను. ఇంకా 1 స్టోన్ స్టిక్కర్ ఉంటే అది కూడా పెట్టేసుకున్నా. మా పాపకు కూడా మళ్ళీ కొంచెం జుట్టు చిందరవందర ఉంటే వేసి టీషర్ట్ అవి వేసాను కదా, ఇంకా ఆమె కూడా డ్రెస్ చేంజ్ చేసి ఫ్రాక్ అయితే వేసిన. ఇంకా రెడీ అయిపోయినాం వెళ్ళిపోవడం హాస్పిటల్కి. మా పిల్లల్ని అయితే అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి, అంటే మా పిల్లల్ని అంటే మా బాబుని ఆడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను మా పాప అయితే వెళ్ళినాము హాస్పిటల్కి. ఎందుకంటే ఇద్దరిని తీసుకొని వెళ్ళడం చాలా కష్టం, అందుకని చెప్పేసి వాళ్ళని అక్కడే వదిలేసా. ఇంటికి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక మా పాపకు ఒకటైతే ఇచ్చారు. చూసింది డాక్టర్, ఏం లేదా వేడి కురుపులు అని చెప్పేసి యాంటీబయాటిక్ అయితే ఇచ్చింది. ఇంకా అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చేదాకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా. సాయంత్రం వరకు అక్కడే ఉన్న, ఇంటికి అయితే రాలేదు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చా. మా పెద్దమ్మ అయితే మురుకులు చేసింది, అప్పలు చేసింది, అందుకని కొన్ని పెట్టి పంపించింది. ఇంకొచ్చే దారిలో చికెన్ కూడా తీసుకొచ్చాను అనమాట. చూసారుగా అవి సిరప్స్, ఓన్లీ యాంటీబయాటిక్, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. ఇంకా అప్పలు అడిగితే కొన్ని బౌల్లో వేసిస్తే తిన్నారన్నమాట. నేను మార్నింగ్ టీ ఉంది కదా, ఆ టీ నేను వేడి చేసుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ టీ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఉందనుకోండి, మిగిలిపోతే అది నేను ఈవినింగ్ తాగేస్తా. లేదంటే ఇంక ఈవినింగ్ పెట్టుకుంటా, లేకపోతే లేదు. ఈ మధ్య టీ తక్కువ చేసిన, ఇంతకుముందు బాగా తాగేదాన్ని అసలు. లాస్ట్లో అప్పలు చేసే పిండి మిగిలితే పకోడీ వేస్తారు మా వాళ్ళు, అదే పకోడీ అన్నమాట. నేనైతే ఇంకా టీ పోసుకొని పకోడీ, టీవీలో ఛానల్ అయితే చేంజ్ చేసుకున్నా. ఆలోపు మా బాబు బయట ఆడుతుండని చెప్పేసి నేనైతే టీవీ పెట్టుకున్నా, కానీ ఇంట్రెస్టే లేదు చూడడానికి. కొద్దిసేపు అలా చూసుకుంటూ టీ అయితే తాగిన అన్నమాట. అలా తాగేసిన తర్వాత వంట కూడా చేసేసిన. అండ్ మా పెద్దమ్మల ఇంటికాడ చాలా టైంపాస్ అయింది ఆ రోజు మాత్రము. కొన్ని రీల్స్ చేసుకున్నా, మా అక్కతో మాట్లాడినా, ఇంకా అలా గడిచిందన్నమాట. ఈ డే అయితే, ఈ రొటీన్ అయితే ఇలా ఉంది. ఎప్పుడు ఇలా అయితే ఉండదు అన్నమాట. చూద్దాం
చూద్దాం గైస్, ఇంకా నేను కంటిన్యూగా పెడదాం అని అనుకుంటున్న వ్లాగ్స్. మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే నేను కంటిన్యూగా పెడతాను కూడా. మంచి వ్యూస్, లైక్స్ వస్తే మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకెళ్ళగలుగుతా. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంక ఈవినింగ్ వరకు అయితే మా వాడైతే పడుకున్నాడు. వాడు తినకుండానే పడుకున్నాడు అన్నమాట ఆ రోజు. ఇంకేం చేస్తాము, నైట్ ఏ టైం అయినా లేస్తాడులే, తినిపిద్దామని చెప్పేసి ఊరుకున్నా. ఇంకా ఆ రోజు చికెన్ పులావ్ చేసా, మా పాపకు పెట్టేసి నేను కూడా తినేసి పడుకున్నాం అన్నమాట. డే అయితే అలా కంప్లీట్ అయింది. నార్మల్గా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వంట కూడా ఉండాలి, బట్ అక్కడే ఉన్నా కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ కాకరకాయ కూర వండితే తినేసా. చాలా టేస్టీగా ఉంది. కాకరకాయ తిని చాలా డేస్ అయిందని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.